భారతదేశ ఆర్థిక మంత్రి సీతారామన్ పేరుతో ఎంత మోసం చేశారో. నిర్మలా సీతారామన్ ఏఐ వీడియోతో 20,13,000 దోపిడీ. జనకరి జనారే ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పథకం అంటూ మోసం. హైదరాబాదు వైద్యురాలకి సైబర్ నేరగాళ్ళ టోకర. ఆ ముసల్దానికి 71 years ఉన్నాయి. అది డాక్టర్. నిర్మలా సీతారామన్ గొంతుతో ఏఐ గొంతుతో ఏం పెట్టారు, నువ్వు పెట్టుబడి పెట్టమ్మా, డబల్ ట్రిపుల్ చెప్పులు లాభాలు వస్తాయి అనగానే ఈ ముసలిది డాక్టర్ అయినా కూడా పుష్కన దాంట్లో పడిపోయింది ఆ లౌచ్చులో. ఇప్పుడు ఏమైంది, 20,13,000 గోయిందా అయిపోయినాయా? ఎందుకు నువ్వు డాక్టర్ చదువుకొని పంజగుట్టలో బొందలు కాబట్టి సాగు పీడబోతుంది. ఈ అమ్మ నీ డబ్బులు నీకు ఎప్పుడు రావాలి బోడిదానా? దొంగ ఇంజక్షన్లు ఇచ్చి దొంగ ట్యాబ్లెట్లు ఇచ్చి ప్రజలు ఎంత మోసం చేసి సంపాదించావు, పీడపోయింది. అందుకనే నేనేమంటానంటే పాటాపాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ మచ్చల వెంకటరెడ్డిని ఏమంటానంటే, సైబర్ నేరగాలను తగ్గియాలంటే బ్యాంకుకి వెళ్ళి పాత పద్ధతిలో మనమే వెళ్ళి తీసుకోవాలా. సెల్లులో పెట్టకూడదు. సెల్లులో నో లింక్ డీలింక్ అంతా కట్ చేసేయాలి. బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకోవడమే పెట్టాలి. అవసరమైతే ఏటీఎం కార్డు పెట్టుకో, తప్పులేదు. ఏటీఎం పెట్టుకో, బ్యాంకు పెట్టుకో. ఈ సెల్లు ద్వారా ఇదే మోసం జరుగుతున్నాయి, ఎన్నో లక్షల కోట్లు జరుగుతున్నాయి. కాబట్టి సెల్ కనెక్షన్ మేము తీసేస్తాం. పాటాపాటికి ఓటేసి అధికారం ఇవ్వండి. మా పేదలు ఓటేస్తే వాడిని ఎవడు చీట్ చేయలేడు. ఎందుకంటే వాడి దగ్గర ఏమి ఉండవు కదా, ఏం చీట్ చేస్తాడు? ఉంటే కదా, వాడికి చదువు వస్తాయి కదా, వీడు చెప్పింది వాడికి అర్థమైతే కదా, వాడు చెప్పింది వీడికి అర్థం కాదు, వీడు చెప్పింది వాడికి అర్థం కాదు. అర్థం కానప్పుడు అంతా వ్యర్థం. కాబట్టి ఉన్న వాళ్ళే, చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు. కాబట్టి ఆ మోసపోయిన నా కొడుకులు ఎంత దోపిడిదారులు, ఎంత చీటర్సో, ఎంత అన్యాయంగా సంపాదించారో, ఎంత అధర్మంగా సంపాదించారో, అందుకే పోయింది. దోచుకునే వాళ్ళు పొరగాలి, చిన్న పొరగాలే దోచేస్తుండ్రు. దయని మాకు సంతోషమే, సిగ్గు లేదు, బుద్ధి లేదు, ఎద్దగాడుదులు. కాబట్టి వాళ్ళని తిడతాం. పాటాపాటి కోటేసి అధికారం ఇస్తే దీన్ని మేము రద్దు చేస్తాము. సెల్లు ద్వారా ఏమీ ట్రాన్సాక్షన్ జరగనివ్వం.